హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం జావాలో బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్లో అంటే డిఎస్ఏలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ వచ్చేసి బిట్ మ్యానిపులేషన్ అండ్ బిట్ మాస్కింగ్. సో అలాంటి కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలంటే బిట్వైజ్ ఆపరేటర్స్ మీద మీకు మంచి క్లారిటీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా బిట్వైజ్ ఆపరేటర్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అందుకనే బిట్వైజ్ ఆపరేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి బిట్వైజ్ ఆపరేటర్స్లో ఈ 7 ఆపరేటర్స్ ఉన్నాయి. బిట్వైజ్ నాట్, బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ ఎక్స్ఆర్, దీన్నే ఎక్స్క్లూజివ్ ఆర్ అని కూడా అంటారు. దాని తర్వాత షిఫ్ట్ ఆపరేటర్స్, లెఫ్ట్ షిఫ్ట్, సైన్ రైట్ షిఫ్ట్, అన్సైన్ రైట్ షిఫ్ట్. డోంట్ వరీ, ఈ ట్యుటోరియల్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఏ ఆపరేటర్ ఏం చేస్తుందని ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ చాలామంది బిట్వైజ్ ఆపరేటర్స్ కాంప్లెక్స్గా ఉంటాయి అని చెప్పి స్కిప్ చేస్తారు, బట్ దే ఆర్ వెరీ ఈజీ. సో ఫస్ట్ వచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్స్ ఇన్పుట్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్, అంటే ఈ ఆపరేటర్స్ని మనం ఇంటీజర్ వాల్యూస్ మీద యూస్ చేయాలి. ఇంటీజర్ వాల్యూస్ అంటే బైట్, షార్ట్, క్యార్, ఇంట్, లాంగ్, ఈ 5 డేటా టైప్స్ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయడానికి యూస్ చేసుకుంటాం కదా. సో ఈ 5 డేటా టైప్స్కి సంబంధించిన వేరియబుల్స్ని యూస్ చేయొచ్చు బిట్వైజ్ ఆపరేటర్స్కి. బట్ జనరలీ బై డిఫాల్ట్ ఇంటీజర్ వాల్యూస్ కోసం మనం ఇంట్ డేటా టైప్ని యూస్ చేయాలి. సో అందుకనే 32 బిట్ ఇంట్ వాల్యూస్ తీసుకుని మనం ఈ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ బిట్వైజ్ ఆపరేటర్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బిట్వైజ్ నాట్. బిట్వైజ్ నాట్ ఏం చేస్తుందో చూద్దాం. సో బిట్వైజ్ నాట్ ఇలా టిల్డ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం ఈ ఆపరేటర్ని. సో దీన్నే మనం మ్యాథ్స్లో నెగేషన్ అని కూడా అంటాం కదా. అండ్ బిట్వైజ్ నాట్నే వన్స్ కాంప్లిమెంట్ అని కూడా అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 21, రైట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 21 అనే వాల్యూ, ఇది డెసిమల్ వాల్యూ కదా. డెసిమల్ ఫార్మాట్లో మనకి 21 ఇలా రాస్తాం. దీన్ని బైనరీలో రిప్రజెంట్ చేస్తే దాని వాల్యూ ఎలా వస్తుంది? 0000 సంథింగ్ 10101 ఇలా వస్తుంది. సో బైనరీ ఫార్మాట్లో తెలిసిందే కదా. 32 బిట్ ఇంట్ తీసుకుంటే ఈ బిట్స్ వెయిటేజ్ వచ్చేసి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, ఇలా సో ఆన్ టిల్ 2 పవర్ 30. లాస్ట్ బిట్ వచ్చేసి -2 పవర్ 31 ఉంటుంది. మనం డేటా టైప్స్ వీడియోలో 4 బిట్ బైనరీ రిప్రజెంటేషన్, సైన్డ్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ 4 బిట్స్ క్లియర్గా చూసాం. మనం 32 బిట్స్ ఏంటంటే ప్రతిసారి విజువలైజ్ చేయడం కష్టం కాబట్టి ఈ 4 బిట్స్కి ఎలా జరుగుతుంది గుర్తుపెట్టుకుంటే మీరు అదే కాన్సెప్ట్ని 32 బిట్స్కి ఎక్స్టెండ్ చేయొచ్చు. మీరు ఇక్కడ కూడా చూస్తే 4 బిట్స్లో లాస్ట్ బిట్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది, అంతే కదా. సో ఈ లాస్ట్ బిట్ 0 అయితే మనకి పాజిటివ్ నెంబర్స్ వస్తాయి, 1 అయితే నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. అండ్ వెయిటేజ్ వచ్చేసి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ అండ్ -2 క్యూబ్. ఇన్ ద సేమ్ వే 32 బిట్స్లో వచ్చేసి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ సో ఆన్ టిల్ 2 పవర్ 30 అండ్ లాస్ట్ బిట్ వచ్చేసి -2 పవర్ 31. సో మీరు 4 బిట్స్కి ఏం జరుగుతుంది గుర్తుపెట్టుకుంటే సేమ్ అదే కాన్సెప్ట్ 32 బిట్కి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్స్లో మ్యాక్సిమం వాల్యూ ఏమొస్తుంది? 7 వస్తుంది, విచ్ ఈస్ 2 పవర్ 3 -1. సో అలానే 32 బిట్స్లో ఇప్పుడు ఏమవుతుంది? 2 పవర్ 31 -1. సో ఈ 4 బిట్స్ని యూస్ చేసుకుంటూ మన n బిట్స్కి జనరలైజ్ చేయొచ్చు. మనం డేటా టైప్స్ వీడియోలో దీని గురించి క్లియర్గా చూసాం. సో 21కి బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలా 000 ఉండి లాస్ట్లో 10101 ఉంటుంది. బట్ జనరల్లీ ఏంటంటే సింప్లిసిటీ కోసం మనం లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే ఈ బైనరీ ఫామ్ని డెసిమల్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఇలా ఒక్కొక్క టర్మ్ని 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఇవి ఎలాగో జీరోసే కాబట్టి ఈ టర్మ్స్ని యాడ్ చేసిన జీరోనే వస్తుంది. సో సింప్లిసిటీ కోసం ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ అన్నీ ఇగ్నోర్ చేస్తాం. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 5 బిట్స్ కదా, టోటల్గా ఇంటీజర్ వచ్చేసి 32 బిట్స్ కదా. మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సింప్లీ 10101 అని రిప్రజెంట్ చేసినా కానీ దానికి లెఫ్ట్ సైడ్ మిగతా 27 జీరోస్ ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో బిట్వైజ్ నాట్ ఏం చేస్తుందంటే ఒక ఇంటీజర్కి సంబంధించిన బైనరీ రిప్రజెంటేషన్ తీసుకుని దానిలో ఉన్న బిట్స్ని ఫ్లిప్ చేస్తుంది. అంటే 0 ఉన్న బిట్ కాస్త 1 అయిపోతుంది, అలానే 1 ఉన్నది కాస్త 0 అవుతుంది. సో దీన్నే బిట్వైజ్ నాట్ అంటాం. దీన్నే వన్స్ కాంప్లిమెంట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు 21ని బిట్వైజ్ నాట్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకి సంథింగ్ ఇలా వస్తుంది, అన్ని బిట్స్ని ఫ్లిప్ చేస్తే. జనరల్లీ మనం ఏమనుకుంటామంటే బిట్వైజ్ నాట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ 21 కదా, బిట్వైజ్ నాట్ ఆఫ్ ఏ చేస్తే -21 వస్తుంది అనుకుంటాం. బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఈ వాల్యూ మీరు కంప్యూట్ చేస్తే మనకి -22 వస్తుంది. బట్ ఈ వాల్యూ కంప్యూట్ చేయడం కష్టం, ఎందుకంటే ఇది -2 పవర్ 31 ప్లస్ 2 పవర్ 30 ఇలా క్యాల్కులేట్ చేస్తే మనకి ఫైనల్లీ -22 వస్తుంది. ఒకసారి మనం ఈ ఎగ్జాంపుల్ని ప్రోగ్రాంలో క్రియేట్ చేసి చూద్దాం.
సో బిట్వైజ్ ఆపరేటర్స్ని ప్రాక్టీస్ చేయడం కోసం నేను ఇలా బిట్వైజ్ ప్రాక్టీస్ అని క్లాస్ క్రియేట్ చేశాను. ఇందులో మీరు పిఎస్విఎం అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మెయిన్ మెథడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 21 తీసుకోండి అండ్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు బిట్వైజ్ నాట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం బీని. సో దీన్ని రన్ చేస్తే మనకి -22 వచ్చింది. సో జనరలీ ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే బిట్వైజ్ నాట్ చేస్తే నెగిటివ్ ఆఫ్ దట్ నెంబర్ వస్తుంది అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బిట్వైజ్ నాట్ ఆఫ్ 21 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి -22 వచ్చింది. సో బిట్వైజ్ నాట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వివాలెంట్ టు మైనస్ ఆఫ్ దట్ నెంబర్. సో మరి -21 రావాలంటే మనం ఏం చేయొచ్చు? ఇక్కడ బిట్వైజ్ నాట్ చేస్తే మనకి -22 వచ్చింది, రైట్? ఇప్పుడు -22కి +1 చేసామనుకోండి -21 వస్తుంది, అంతే కదా, విచ్ ఈస్ నెగిటివ్ ఆఫ్ దిస్ నెంబర్. సో ఇప్పుడు ఏ వాల్యూ 21 అంటే వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మనకి -22 వస్తుంది. సో మనం ఏ వాల్యూ 21కి -21 ఆన్సర్ రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? సో వన్స్ కాంప్లిమెంట్ +1 చేస్తే ఏమవుతుంది? -21 +1 చేస్తే అప్పుడు మనకి -21 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఒక నెంబర్ n తీసుకుంటే, ఒక ఇంటీజర్ n తీసుకుంటే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ n +1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n అని చెప్పచ్చా? అంతే కదా. ఇక 21 తీసుకున్నాం అనుకోండి, 21కి వన్స్ కాంప్లిమెంట్ వచ్చేసి -22 వచ్చింది. సో -22 +1 చేస్తే మనకి -21 వస్తుంది. సో ఈ వన్స్ కాంప్లిమెంట్ +1నే మనం ఏమంటామంటే టూస్ కాంప్లిమెంట్ అంటాం. సో ఒక ఇంటీజర్ తీసుకుని దానికి టూస్ కాంప్లిమెంట్ చేస్తే దానికి నెగిటివ్ ఆఫ్ దట్ నెంబర్ వస్తుంది. సో కావాలంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుని చూద్దాం. సో 100 తీసుకుంటే ఇప్పుడు మనకి వన్స్ కాంప్లిమెంట్ ఏమొస్తుందో చూద్దాం. మనకి -101 వచ్చింది. సో ఈ వన్స్ కాంప్లిమెంట్ +1 చేస్తే ఏమొస్తుంది? మనకి నెగిటివ్ ఆఫ్ దట్ నెంబర్ వస్తుంది. సో దీన్ని రన్ చేస్తే మీకు -100 వస్తుంది. సో ఒక ఇంటీజర్ n తీసుకుంటే -n రావాలంటే వన్స్ కాంప్లిమెంట్ +1 చేస్తే మనకి -n వస్తుంది. సో దీన్ని బట్టి మీరు యాక్చువల్లీ వన్స్ కాంప్లిమెంట్కి కూడా ఫార్ములా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ +1 చేస్తే -n వస్తుంది అన్నప్పుడు ఈ 1ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? వన్స్ కాంప్లిమెంట్ వచ్చేసి -n -1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా తీసేసి నేను ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను 200. సో వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 200 ఏమొస్తుంది? సింప్లీ -200 -1 విచ్ ఇస్ -201. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో -201. సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే టూస్ కాంప్లిమెంట్ అంటే వన్స్ కాంప్లిమెంట్ +1. సో ఈ వన్స్ కాంప్లిమెంట్ +1 విచ్ మీన్స్ టూస్ కాంప్లిమెంట్ చేస్తే నెగిటివ్ ఆఫ్ దట్ ఇంటీజర్ మనకు వాల్యూ వస్తుంది. సో మనం ఒక పాజిటివ్ ఇంటీజర్ 200 తీసుకుంటే టూస్ కాంప్లిమెంట్ చేస్తే అంటే వన్స్ కాంప్లిమెంట్ +1 చేస్తే మనకి నెగిటివ్ ఆఫ్ దట్ నెంబర్ వచ్చింది, అంటే -200 వచ్చింది. ఒకవేళ మనం నెగిటివ్ ఇంటీజర్కి టూస్ కాంప్లిమెంట్ చేస్తే దానికి సంబంధించిన పాజిటివ్ వాల్యూ వస్తుందా? అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 21కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే -22 వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ 22ని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఆబ్వియస్లీ మనకి 21 కదా వచ్చేది. ఎందుకంటే 20 ఈ -22కి బైనరీ రిప్రజెంటేషన్ని ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది? మనకి ఏనే వస్తుంది విచ్ ఈస్ 21. సో వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ -22 విచ్ ఈస్ 21 +1 చేస్తే ఏమొచ్చింది? మనకి 22 వచ్చింది విచ్ ఈస్ మైనస్ ఆఫ్ దిస్ ఇంటీజర్. సో ఇది నెగిటివ్ ఇంటీజర్స్కి కూడా టూస్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ దట్ నెంబర్ అనేది వ్యాలిడ్ ఫార్ములా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -200 తీసుకున్నాం అనుకోండి. సో -200 తీసుకున్నప్పుడు కూడా వన్స్ కాంప్లిమెంట్ +1 తీసుకుంటే మైనస్ ఆఫ్ -200 +200 వస్తుంది. సో ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ ఏం కావాలి మనకి? మైనస్ ఆఫ్ -200 విచ్ ఈస్ +200 -1 విచ్ ఈస్ 199. ఒకసారి వెరిఫై చేద్దాం ప్రోగ్రామ్ రన్ చేసి, విచ్ ఈస్ 199. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ n +1 gives minus of that integer and this is true for both positive and negative integers. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. సో ఈ ఫార్ములాస్ని మనం బై హార్ట్ చేయక్కర్లేదు. మనం వన్స్ లాజిక్ అర్థం చేసుకుంటే మీరు అప్పటికప్పుడు డిరైవ్ చేసేయచ్చు ఈజీగా. అదే మనం సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ -200 తీసుకుని
వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? సింప్లీ మైనస్ ఆఫ్ దిస్ నెంబర్ వస్తుంది. అంతే కదా! వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1 అంటే 2's కాంప్లిమెంట్ విచ్ గివ్స్ నెగెటివ్ ఆఫ్ ద ఇంటీజర్. నెగెటివ్ ఆఫ్ -200 ఇస్ +200. రన్ చేసి చూస్తే మనకి 200 ఆన్సర్ వస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 21, బి ఈజ్ ఈక్వల్ టు బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ. సో దీని మీనింగ్ ఏంటంటే బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏ వాల్యూ 21 కాబట్టి ఈ 21 అనే ఇంటీజర్కి బిట్ వైజ్ నాట్ క్యాలిక్యులేట్ చేసి బీకి అసైన్ చేస్తుంది. అంతేగాని ఏ వేరియబుల్ చేంజ్ అవుతుందని కాదు. సో ఇలా వేరియబుల్కి అసైన్ చేసినప్పుడే కాదు, సింప్లీ ఇలా బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ ఆర్ ఎల్స్ బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ ప్లస్ 1. సో ఇలా స్టేట్మెంట్ రాసి ప్రింట్ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తే మనకు -21 వస్తుంది. సో ఇలాంటప్పుడు కూడా అంతే, ఇది ఏం చేస్తుంది బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ 21 కాబట్టి 21 వాల్యూ తీసుకుని ఆ 21కి బిట్ వైజ్ నాట్ అప్లై చేసి +1 చేస్తుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ అని చేసామంటే ఏ వాల్యూ మాడిఫై అవుతుందని కాదు. అంటే ఇక్కడ ఏ ఈ వాల్యూ కదా, ఏలో ఈ వాల్యూనే ఉంటుంది. జస్ట్ ఏంటి మనం ఆ ఏలో ఉన్న వాల్యూకి బిట్ వైజ్ నాట్ చేస్తే ఏమొస్తుంది క్యాలిక్యులేట్ చేస్తున్నాం బిట్ వైజ్ నాట్ యూస్ చేసి. సో అలా క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఇక్కడైతే ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడైతే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. బట్ దీని మీనింగ్ ఏంటి, ఏ వాల్యూ చేంజ్ అవుతుంది అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సింప్లీ ఏని కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే సో బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ వచ్చేసి -22, బట్ ఏ వాల్యూ స్టిల్ 21 ఉంది. అన్లెస్ మీరు ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ ఇలా చేస్తే అప్పుడు బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ వాల్యూ ఏదైతే ఉందో అది ఏలోకి వస్తుంది. సో అప్పుడు ఏ వాల్యూ మాడిఫై అవుతుంది. బట్ సింప్లీ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు నగేషన్ ఆఫ్ ఏ ఆర్ ఎల్స్ బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ ఇదే కాదు, ఏ ఆపరేటర్ అయినా జస్ట్ ఏంటంటే ఆ ఏలో ఉన్న వాల్యూ తీసుకుని దాని మీద ఈ ఆపరేషన్ జరుగుతుంది, అంతేగాని ఏలో చేంజ్ అవ్వట్లేదు. అదే మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఏ మైనస్ మైనస్, ఈ ఆపరేటర్స్ డిజైన్ చేసిందే ఏంటంటే ఆ వేరియబుల్ని మాడిఫై చేయడం కోసం. బట్ ఈ బిట్ వైజ్ నాట్ కానీ ఆర్ఎల్స్ ఈ మిగతా అన్ని ఆపరేటర్స్లో మనకి వేరియబుల్స్ మాడిఫై కాదు. జస్ట్ ఏంటంటే ఆ వేరియబుల్కి ఉన్న వాల్యూ తీసుకుని దాని మీద ఈ ఆపరేషన్స్ జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ ఆర్ఎల్స్ ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూకి బైనరీ రిప్రజెంటేషన్ని ప్రింట్ చేసి చూడాలి అనుకున్నారనుకోండి. సో మనకి జావాలో ఏంటంటే ఒక మెథడ్ ఉంది. సో మనం జావాలో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మనకి డిఫాల్ట్గా కొన్ని ప్యాకేజెస్ వస్తాయి. అంటే ఇక్కడ మనం జావా బేసిక్స్ అనేది ఒక ప్యాకేజ్ మనం క్రియేట్ చేసాం కదా, అలానే జావా కూడా కొన్ని ప్యాకేజెస్లో క్లాసెస్ క్రియేట్ చేసి మెథడ్స్ని మనకి ఇస్తుంది. సో అందులో ఒక మెథడ్ వచ్చేసి ఇంటీజర్ డాట్, మీరు ఇలా ఇంటీజర్ అనే క్లాస్ ఎంటర్ చేసి డాట్ కొట్టంగానే మీకు అందులో ఉన్న మెథడ్స్ అన్నీ ఇలా ఆటో పాపులేట్ అయి చూపిస్తాయి. సో 2 బైనరీ స్ట్రింగ్ అనే మెథడ్ ఉంటుంది. సో దీనిలో ఏంటి, మనం ఏ ఇంటీజర్ని అయితే బైనరీకి కన్వర్ట్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంటీజర్ వాల్యూ ఇస్తే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇలా రన్ చేస్తే ఈ ఇంటీజర్కి సంబంధించిన బైనరీ రిప్రజెంటేషన్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇది బేసికల్లీ ఏంటంటే ఆ ఇంటీజర్కి బైనరీ ఫార్మ్ని ఒక స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తుంది. మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకోలేదు, బట్ జస్ట్ ఏంటంటే ఇది మన అండర్స్టాండింగ్ కోసం. జస్ట్ మీరు విజువల్గా ఒక ఇంటీజర్ వాల్యూకి బైనరీ ఏమొస్తుంది చూడాలి అనుకుంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నీ మీకు ఒకవేళ విజువల్లీ బైనరీ ఫార్మాట్ ప్రింట్ చేసి చూడాలంటే ఈ మెథడ్ని యూస్ చేసుకోవచ్చు మీరు. సో అలానే ఏలో కూడా బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఏ కాకుండా నార్మల్ ఏలో బైనరీ రిప్రజెంటేషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో దీన్ని రన్ చేస్తే మనకి 10101 వచ్చింది. ఇక్కడ మనకి 5 వచ్చినాయి, ఇక్కడ 32 ఎందుకు వచ్చినాయి? మనం ఇందాక డిస్కస్ చేసినట్టు దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్ని జీరోస్ కాబట్టి మనకి ఏంటంటే ఆ జీరోస్ ఇగ్నోర్ అయ్యి మిగతాది ప్రింట్ అయింది. బట్ బిట్ వైజ్ నాట్ ఆఫ్ 21 వాల్యూ ఏమొస్తుంది మనకి -22. నెగిటివ్ నెంబర్స్లో మనకి లెఫ్ట్ మోస్ట్ సైన్ బిట్ 1 ఉంటుంది. సో అందుకనే మనకి ఏంటంటే ఈ ఫస్ట్ బిట్ అంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ 1 కాబట్టి మనకి 32 బిట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి నెగిటివ్ నెంబర్స్లో. సో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్లో ఒక నెంబర్కి 1's కాంప్లిమెంట్ +1 విచ్ ఈజ్ 2's కాంప్లిమెంట్ చేస్తే ఆ ఇంటీజర్కి మైనస్ ఆఫ్ దట్ ఇంటీజర్ వాల్యూ వస్తుంది అన్నాం కదా. దాన్ని యూస్ చేసి మనం ఏంటంటే ఒక నెగిటివ్ ఇంటీజర్ బైనరీ రిప్రజెంటేషన్ని ఈజీగా కనుక్కోవచ్చు. సో అసలు ఫస్ట్ ఈ 2's కాంప్లిమెంట్ చేస్తే మనకు అలా నెగిటివ్ ఆఫ్ దట్ నెంబర్ ఎందుకు వస్తుంది అంటే జావా యూజెస్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ నెగిటివ్ నెంబర్స్. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి, -5 వచ్చేసి 2's కాంప్లిమెంట్ ఆఫ్ 5 ఉంటుంది. సో అలానే -5ని మీరు 2's కాంప్లిమెంట్ చేస్తే మనకి +5 వస్తుంది. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్స్‌లో లాగా. సో మనం ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని ఒక నెగెటివ్ నెంబర్‌కి ఈజీగా బైనరీ రిప్రజెంటేషన్‌ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇందాక 21 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1 చేస్తే మనకు -21 వచ్చింది. సో మీరు సింప్లీ -21కి బైనరీ రిప్రజెంటేషన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఇది చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది -2^31 +2^30. సో ఇలా ఒక్కొక్క బిట్ ఫైండ్ అవుట్ చేస్తూ మనం -21కి రిప్రజెంటేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ సింపుల్ మెథడ్ ఏంటి, మనం +21కి చాలా ఈజీగా బైనరీ రిప్రజెంటేషన్ కనుక్కోవచ్చు. సో దీనికి 1's కాంప్లిమెంట్ +1 చేస్తే మనకి సింప్లీ -21కి బైనరీ రిప్రజెంటేషన్ వస్తుంది. ఇప్పుడు అదే -5కి కనుక్కోవాలనుకోండి, సింప్లీ 5కి బైనరీ రిప్రజెంటేషన్ ఏముంటుంది, అన్ని జీరోస్ ఉండి లాస్ట్లో 101 ఉంటుంది. సో ఇది 5కి కదా. సో దీనికి ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేస్తాం. 1's కాంప్లిమెంట్ +1 చేస్తే మనకి సింప్లీ -5కి బైనరీ రిప్రజెంటేషన్ వస్తుంది. సో 1's కాంప్లిమెంట్ +1 అంటే ఈ 1's కాంప్లిమెంట్ బైనరీ నెంబర్ని +1తో బైనరీ ఎడిషన్ చేస్తాం సింప్లీ. సో ఇప్పుడు మీకు బిట్వైజ్ నాట్ విచ్ ఈజ్ 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ మీద ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే 2's కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1's కాంప్లిమెంట్ +1 విచ్ గివ్స్ నెగిటివ్ ఆఫ్ ఏ ఇంటీజర్. ఇప్పుడు నెక్స్ట్ బిట్వైజ్ ఆర్ అండ్ ఎక్స్ఆర్, ఇవి బైనరీ ఆపరేటర్స్. బిట్వైజ్ నాట్ తీసుకుంటే సింగిల్ వేరియబుల్ మీద ఆపరేట్ అవుతుంది, అంటే బిట్వైజ్ నాట్ ఆఫ్ ఏ, బిట్వైజ్ నాట్ ఆఫ్ బి, కాబట్టి అది యూనరీ ఆపరేటర్. బట్ ఈ మూడు బైనరీ ఆపరేటర్స్. మనం జనరలీ ఆర్ గేట్, అండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్ గురించి నేర్చుకుని ఉంటాం డిజిటల్ లాజిక్ అనే సబ్జెక్ట్లో. మీకు అది గుర్తుండకపోయినా చాలా సింపుల్. సో ఈ గేట్స్ ఏం చేస్తాయంటే ఆర్ గేట్, అండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్ 2 బిట్స్ని ఇన్పుట్గా తీసుకుని 1 బిట్ని అవుట్పుట్గా ఇస్తాయి. సో ఆర్ గేట్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ x5 అనే 2 బిట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 2 బిట్స్లో ఏదో ఒక బిట్ 1 ఉంటే అవుట్పుట్ 1 ఉంటుంది. సో 2 జీరోస్ ఉన్నప్పుడు 0, ఈ 0-1లో ఒక 1 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 1, 1-0లో కూడా అట్లీస్ట్ 1 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 1, 1-1లో కూడా 1 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 1. సో అండ్ గేట్ ఏం చేస్తుందంటే 2 బిట్స్ 1 అయితేనే మనకి ఆన్సర్ అవుట్పుట్ 1 వస్తుంది. మిగతా కేసెస్లో అంటే ఒక్క 0 ఉన్నా కానీ అవుట్పుట్ 0 వస్తుంది. సో అందుకనే 0-0కి 0 వచ్చింది, 0-1లో కూడా 0 ఉంది కాబట్టి 0 వచ్చింది, 1-0లో కూడా 0 ఉంది కాబట్టి 0 వచ్చింది. ఇక్కడ XY 2 1 ఉన్నప్పుడు మాత్రం 1 వచ్చింది. సో ఎక్స్ఆర్ గేట్ ఏం చేస్తుంది, 2 బిట్స్ సేమ్ ఉన్నప్పుడు 0 వస్తుంది, 2 బిట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు 1 వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు 0-0 సేమ్ బిట్స్ కాబట్టి 0, 0-1 డిఫరెంట్ బిట్స్ కాబట్టి 1, 1-0 డిఫరెంట్ బిట్స్ కాబట్టి 2, 1, 1-1 ఇవి మళ్ళీ సేమ్ బిట్స్ కాబట్టి 0 వచ్చింది. సో ఇది బిట్వైజ్ ఆర్ అండ్ ఎక్స్ఆర్ గేట్స్ వర్క్ అయ్యే ప్రాసెస్. బట్ ఓకే, ఇది సింగిల్ బిట్కి అయితే ఓకే. మనం ఇప్పుడు ఇంటీజర్లో మల్టిపుల్ బిట్స్ ఉన్నాయి కదా, మరి అప్పుడు బిట్వైజ్ ఆర్ అండ్ ఎక్స్ఆర్ ఎలా పనిచేస్తాయి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ఇంటీజర్స్ని తీసుకుందాం. a = 45, b = 11. 45ని బైనరీలో రిప్రజెంట్ చేస్తే 101101 వస్తుంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్, మిగతా జీరోస్ ఇగ్నోర్ చేసేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. అలానే b = 11కి బైనరీలో కన్వర్ట్ చేస్తే 1011 వస్తుంది. సో దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ అన్నీ ఇగ్నోర్ చేస్తే 1011 మిగులుతుంది. సో బిట్వైజ్ ఆర్ ఏం చేస్తుందంటే ఈ 2 ఇంటీజర్స్కి బిట్వైజ్ రిప్రజెంటేషన్స్ తీసుకుని బిట్ బై బిట్ ఆర్ ఆపరేషన్ చేస్తుంది. సో ఈ నెంబర్కి అన్ని లెఫ్ట్ సైడ్ జీరోస్, ఈ నెంబర్కి లెఫ్ట్ సైడ్ అన్ని జీరోస్. జస్ట్ ఏంటంటే మనం బిట్ బై బిట్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి రెండిట్లో ఈవెన్గా ఉండడం కోసం ఇక్కడ ఎక్స్ట్రా 2 జీరోస్ని యూస్ చేసుకుంటాం. జస్ట్ ఏంటంటే బిట్ బై బిట్ ఆపరేషన్ చేయడానికి కన్వీనియంట్ ఉంటుంది అని. సో అందుకనే ఏని ఇలా తీసుకుంటే 101101, 001011. సో ఈ 2 ఇంటీజర్స్ని మనం ఇలా బైనరీ రిప్రజెంటేషన్లో తీసుకున్న తర్వాత బిట్ బై బిట్ మనం ఆర్ ఆపరేషన్ చేయాలి. ఆర్ ఆపరేషన్ ఏం చేస్తుంది, 2 బిట్స్ 0 అయితే 0 అవుతుంది, అట్లీస్ట్ ఒక్క బిట్ అయినా 1 ఉన్నా కానీ మనకి అవుట్పుట్ 1 వస్తుంది. సో అదే ఇక్కడ తీసుకుంటే 1-0 అట్లీస్ట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0, ఈ కేసులో 2 1 కాబట్టి 1, ఇక్కడ కూడా అట్లీస్ట్ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 101111. సో దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే అంటే 2 power 0, 2 square, 2 cube, 2 power 4, 2 power 5,
2 power 6 ఇలా రాసుకుంటూ వెళ్ళి మీరు ఫైనల్గా కంప్యూట్ చేస్తే దాని ఆన్సర్ వచ్చి 47 వస్తుంది. మీరు అనుకోవచ్చు ఏంటి ఫస్ట్ బిట్ 1 ఉంటే నెగిటివ్ కదా అనుకోవచ్చు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంటీజర్ 32 బిట్స్. సో జస్ట్ ఏంటంటే దీని పక్కన అన్ని జీరోస్ ఉంటాయి. సో నెగిటివ్ బిట్ వచ్చేసి లాస్ట్ 32nd బిట్ ఏదైతే ఉందో అది మాత్రమే నెగిటివ్. అంటే మీరు ఇక్కడ తీసుకుంటే 32 బిట్స్లో లాస్ట్ బిట్ ఇది ఉంది చూసారా, ఇది -2 power 31 హోల్డ్ చేస్తుంది వెయిటేజ్ని. సో ఈ బిట్ ఒకటే నెగిటివ్. మనం ఏంటంటే ఇది ఇగ్నోర్ చేసి ఇది మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఈ బిట్ నెగిటివ్ అనుకోవద్దు. సో 32 బిట్స్లో లాస్ట్ బిట్ నెగిటివ్ అవుతుంది ఇంటీజర్స్లో. సో బిట్ వైజ్ ఆర్ చేస్తే మనకి ఆన్సర్ 47 వస్తుంది ఇలా. సో ఇన్ ద సేమ్ వే బిట్ వైజ్ నాట్ ఏం చేస్తుంది, 2 1 ఉన్నప్పుడు 1, అట్లీస్ట్ ఒకటి 0 ఉన్నా కానీ 0. అందుకనే మనకి ఇక్కడ ఏమొచ్చింది 1 0 కాబట్టి 0, 0 0 కాబట్టి 0, 2 1 ఉంది కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ కూడా 2 1 ఉంది కాబట్టి అవుట్పుట్ 1. మిగతా కేసెస్ అన్నిట్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 0 వచ్చింది. సో దీన్ని కంప్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 9 వస్తుంది. అలానే బిట్ వైజ్ ఎక్స్ఆర్ తీసుకున్నారనుకోండి, 2 సేమ్ బిట్స్ ఉంటే 0, 2 డిఫరెంట్ బిట్స్ ఉంటే 1. ఇక్కడ 2 డిఫరెంట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి 1, సేమ్ ఉన్నాయి కాబట్టి 0, ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 0, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 1, డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 1, సేమ్ ఉన్నాయి కాబట్టి 0. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 38 వస్తుంది. ఒకసారి మనం ఈ ఎగ్జాంపుల్స్నే కోడ్లో రాసి చూద్దాం. సో ఇంట్ a = 45, b = 11. మనం ఇక్కడ ఏఆర్బి, ఏ అండ్ బి, ఏ ఎక్స్ఆర్ బిని ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఇలా స్ట్రింగ్ని కంకాటినేట్ చేస్తున్నాం. సో ఈ ప్లస్ సింబల్ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ కంకాటినేషన్. మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇంకా క్లారిటీగా తెలుసుకుంటాం దీని గురించి. జస్ట్ ఫర్ నౌ గుర్తుంచుకోండి, ఇలా స్ట్రింగ్ని కంకాటినేట్ చేయొచ్చు అవుట్పుట్తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఆపరేటర్ ప్రెసిడెన్స్లో డిస్కస్ చేసాం కదా, మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు యూస్ పారాంథసిస్. సో అందుకనే ఇలా ఏఆర్బి, ఏ అండ్ బి ఇలా వీటిని పెరాన్సిస్లో పెట్టాను. సో మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. జస్ట్ ఇన్ కేస్ మీరు పెరాన్సిస్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆపరేటర్ ప్రెసిడెన్స్ బట్టి ఏది ఫస్ట్ అసోసియేట్ అవుతుందో చూడాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఉంది అండ్ ఆర్ ఆపరేటర్ ఉంది. మనం ఈ టేబుల్ని ఆపరేటర్ ప్రెసిడెన్స్ కాన్సెప్ట్లో చూసాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్ కంకాటినేషన్ హ్యాస్ హయ్యర్ ప్రెసిడెన్స్ దాన్ బిట్ వైజ్ ఆపరేటర్స్. అంతే కదా, ఇది పైన ఉంది చూడండి. సో ఇక్కడ ప్లస్కి హయ్యర్ ప్రెసిడెన్స్ కాబట్టి ఫస్ట్ దీన్ని గ్రూప్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఫస్ట్ ఏని కంకాటినేట్ చేస్తుంది. సో ఇది కంకాటినేట్ చేసిన తర్వాత ఒక స్ట్రింగ్ వస్తుంది కదా, ఆ స్ట్రింగ్తో ఇప్పుడు ఈ ఆర్ ఆపరేటర్ గ్రూప్ అయితే మనకు ప్రాబ్లం కదా, ఇది ఇంటీజర్స్ మధ్య చేయాలి. అందుకనే మీరు ఇక్కడ దీన్ని హోవర్ చేస్తే ఆర్ ఆపరేటర్ కెనాట్ బి అప్లైడ్ టు స్ట్రింగ్ అండ్ ఇంట్. 2 ఇంట్ ఉంటేనే ఆర్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. అంతే కదా, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా, బిట్ వైజ్ ఆపరేటర్స్ టేక్ ఇంటీజర్స్ యాజ్ ఇన్పుట్ అండ్ గివ్ ఇంటీజర్ యాజ్ అవుట్పుట్. సో అందుకనే మనకి ఇవన్నీ ఆపరేటర్ ప్రెసిడెన్స్ గుర్తుండవు కాబట్టి జస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాం కదా. అందుకనే మనం మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ సేఫ్ టు యూస్ పారాంథసిస్. ఇక్కడ మీకు ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఏఆర్బి 47, ఏ అండ్ బి 9, ఏఆర్బి 38. సో అంతే కదా, మనకి ఇక్కడ కూడా వచ్చింది 47, 9, 38. ఓకే, ఇప్పుడు దాకా మనం బిట్ వైజ్ నాట్ చూసాం, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్ చూసాం. ఇంకా మనం మిగిలింది షిఫ్ట్ ఆపరేటర్స్, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. అదేంటో చూద్దాం.